చిన్నప్పుడు సరదాగా ఆడిన దాగుడుమూతల ఆట ఒక్కోసారి పీడకలలా ఎందుకు మారుతుందో ఇప్పుడు చూద్దాం. చీకట్లో మనతోపాటు ఇంకెవరో దాక్కున్నారనే ఒక్క ఆలోచన అదే ఈ కథలన్నిటికీ మూలం. అసలు పిల్లలాడుకునే ఈ ఆటలో అంత భయపడాల్సిన విషయమేముంది? భయం మొదలయ్యేది ఇక్కడే, మనం సేఫ్గా ఫీలయ్యే చోట్నుంచే. అంటే మన ఇల్లు, పెరడులాంటి సురక్షిత ప్రాంతాలనే భయానికి అడ్డగా మార్చేయడమన్నమాట. ఒక కథలో ఇంట్లో ఆడుకుంటుంటే తెలియని ఓ భయంకరమైన శక్తి ఉందని బయటపడింది. పైనుంచి శబ్దాలు, తలుపు వెనుక ఎవరో లాగుతున్నట్టు, ఇలాంటివి ఆ ఇంటిని ఓ ఉచ్చుగా మార్చేశాయి. ఈ భయం ఇండ్లతోనే ఆగిపోలేదు, పెరట్లో ఉన్న చీకటి అడవులకు కూడా పాకింది. ఇక అన్నిటికంటే భయంకరమైన విషయం, ఆటలో మనం ఒంటరిగా లేమని తెలియడం. ప్రతి కథలోనూ అంతే, మన స్నేహితులతో పాటు ఎవరో తెలియని వ్యక్తి ఆటలోకి ఎంటరవుతాడు. మొదటి కథలో అయితే చెక్ చేసిన గదిలోనే ఎవరో ఊపిరి తీసుకుంటున్నట్టు వినిపించింది. ఇక అడవిలో వినిపించిన అడుగుల శబ్దాలు, గుసగుసలు ఆడుతున్న స్నేహితులవి కానే కావు. మూడో కథలో కీత్ అనే కొత్త కుర్రాడు ఆటలో చేరి తనే వేటగాడిగా మారిపోతాడు. అసలు వీళ్ళెవరు, ఎందుకిలా చేస్తున్నారో ఈ అస్పష్టతే భయాన్ని ఇంకా పెంచుతుంది. మొదటి కథలో ఆ ఇంట్లో నడిచిన వ్యక్తి ఎవరో చివరికి తెలీదు. రెండో కథలో మ్యాట్ చూసిన పొడవాటి మనిషి ఓ అంతుచిక్కని ప్రశ్నలా మిగిలిపోయాడు. కీత్ వదిలివెళ్లిన ఆ తాడుతో ఏం చేయాలనుకున్నాడో ఎప్పటికీ ఓ రహస్యమే. ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలే కథ అయిపోయినా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మరి ఈ దాగుడుమూతలాటే హారర్కి అంత పర్ఫెక్ట్గా ఎలా సెట్ అవుతుంది? ఎందుకంటే ఈ ఆట మనలో ఉండే 3 ప్రాథమిక భయాలను తట్టిలేపుతుంది. ఒంటరిగా దాక్కోవడం, వెతికేవాళ్లకోసం ఎదురుచూడటం, ఎవరు పట్టుకుంటారోనని భయపడటం. చీకట్లో ఒంటరిగా నిశ్శబ్దంగా ఉంటూ మనల్ని మనం బలహీనంగా మార్చుకుంటాం. ఈ ఒక్క ప్రశ్న చాలు సరదాగా ఆడే ఆటని ఓ పీడకలగా మార్చేయడానికి.